వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారతదేశంలో జరిగిన లేదా జరుగుతూ ఉన్న ఆత్మగౌరవ పోరాటాల గురించి. వాస్తవానికి భారతదేశం 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా లేదా అన్ని రకాలుగా కూడా దోపిడీ చేసిన అనే విషయం మనందరికీ తెలుసు. అయితే పరాయి దేశం వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి మనల్ని దోపిడీ చేయడం లేదా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కడం అనేది సర్వసాధారణ విషయం. కానీ భారతదేశంలోనే ఇంటర్నల్గా ఉన్నటువంటి భారతీయ ప్రజలు ఒకరినొకరు అణగదొక్కుకోవడం, ఒకరినొకరిని స్లేవరీగా చూడటం, దాస్యం చేయించటం, ఇవన్నీ కూడా మనకు జరిగినాయి. దేంతో జరిగినాయి అంటే మతం పేరుతో జరిగినాయి, కులం పేరుతో జరిగినాయి. అలాంటి వాటిని చూసి మతం పేరుతో, కులం పేరుతో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అరికట్టాలి అని చెప్పి కొంతమంది రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అలాంటి వాళ్ళలో మనం చెప్పుకోవాల్సింది పెరియార్. ఈయన ఈవి రామస్వామి అని అంటారు, లేదా పెరియార్ అని కూడా అంటారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత 1925లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తమిళనాడులో ఏదైతే బ్రాహ్మణ భావజాల ఆధిపత్యం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఏంటి బ్రాహ్మణ భావజాల ఆధిపత్యం ఆ రోజుల్లో ఉండేదంటే, ఏదైతే బీసీ కులాలను కానీ, ఎస్సీ ఎస్టీ కులాలను కానీ గుడిల్లోకి రానియకపోవటం, అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేయటం, మనుషుల్ని మేధోపరమైనటువంటి విభజన, వృత్తుల వారీగా విభజన, శారీరక పరిస్థితులను బట్టి విభజన, ఇవన్నీ విభజనలు చేసుకుంటూ వీరందరి మీద బ్రాహ్మణులు ఆధిపత్యం చేస్తున్నారు, దీనిని నేను వ్యతిరేకిస్తాను అని చెప్పి పెరియార్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. పెరియార్ వాస్తవానికి దళితుడు కాదు, అంటే ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తి కాదు. ఆయన బీసీ కులానికి చెందిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వన్నియర్ కులం అంటారు ఇక్కడ మనకి బలిజ కులం. సో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ఉద్యమాలు చేశారు బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా. ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే కులం అనేది ఉండకూడదు, అంటే అబాలిషన్ ఆఫ్ కాస్ట్, ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్. ఈ కులాన్ని ఎలా అయినా సరే తరిమేయాలి, ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ ద కాస్ట్. కులాన్ని తీసేస్తే కానీ భారతదేశం బాగుపడదు అని. వాస్తవానికి కుల వ్యవస్థ అనేది భారతదేశంలో పేట్రియాటికల్ సొసైటీ కాబట్టి పితృస్వామ్య వ్యవస్థలో కులం అనేది అంతర్లీనంగా నిండిపోయింది. ఒక దురాచారంగా ఇది నిండిపోయింది. ఎందుకంటే మనుషుల్ని ఎవరైనా కలపాలని చూసుకుంటారు, కానీ ఇది ఒక దురాచారంగా మనుషులను విడదీసే ప్రక్రియలో భాగంగా ఉంది. అయితే చాతుర్వర్ణ వ్యవస్థ, దాన్ని వ్యతిరేకించి చార్వాకులు, మన చరిత్ర అంతా ఉంది. చార్వాకులు చాలా కాలం దాన్ని పెద్ద ఫైట్ చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈవి రామస్వామి ఎరాని మాత్రమే మనం మాట్లాడుతున్నాం, తమిళనాడులో జరిగిన సంఘటన. ఇకపోతే ఈయన ప్రధానంగా అడ్వకేట్ చేసింది ఏంటంటే కులం అనేది ఉండకూడదు, మహిళలకి ఆస్తి హక్కు ఉండాలి, ఎవరైనా మహిళలకి భర్త చనిపోతే ఖచ్చితంగా వారికి మరొక వివాహం చేసుకునే హక్కు ఉండాలి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. వరకట్నానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. సో ఇది ఈ పెరియార్ భావజాలానికి సంబంధించింది. అంటే ఆయన క్లుప్తంగా చెప్పాలంటే పెరియార్ ఎక్కడా కూడా కులాన్ని వ్యతిరేకించారు, కులాన్ని పెంచి పోషించే వ్యక్తులను వ్యతిరేకించారు. ఇకపోతే రెండో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే సోషల్ రిఫార్మర్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలి. మనందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో మహర్ కులంలో పుట్టారు, దళిత కులంలో పుట్టారు, అంటరానితనం అవమానాలు ఎన్నో భరించారు. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఈ కులాన్ని ఎలిమినేట్ చేయాలంటే లీగల్గా ఎలిమినేట్ చేయాలి, చట్టం తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. అందుకే ఆయన చదువుకున్నాడు, లా చదివాడు. తర్వాత ఆయన ఇంగ్లాండ్ ఎన్ని బారిస్టర్ చేసి తర్వాత రిటర్న్ అయ్యి వచ్చి తర్వాత కాన్స్టిట్యూషనల్ కమిటీలో ఉండి కీ రోల్ ప్లే చేసి అన్టచబిలిటీ ఈజ్ క్రైమ్ అనే ఒక కాన్సెప్ట్ని భారతీయ చట్టాల్లోకి చొప్పించాడు. అంటే కులం పేరుతో మనుషులను డివైడ్ చేస్తే మీకు శిక్ష పడుతుంది అని చెప్పే ఆలోచన ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫిలాసఫీ. పెరియార్ ఏంటంటే దేవుడిని నమ్మేవాడు కాదు, ఆయన నితిస్ట్. ఈ దేవుడి పేరుతోనే ఈ బ్రాహ్మణులు ఇదంతా చేస్తున్నారు, ఈ భావజాలాన్ని మన మీద రుతున్నారని చెప్పి ఆయన పోరాటం చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ ఏంటి అని అంటే ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలంటే, మనుషుల మధ్య అంతరాలు నిర్మూలించాలంటే ఖచ్చితంగా హిందూ మతం వల్ల సాధ్యం కాదు, ఇది లీగల్గానే సాధ్యం అని చెప్పి కాన్స్టిట్యూషన్లో పెట్టి ఆయన మతం మారిపోయి బౌద్ధ మతాన్ని తీసుకుని హిందూ మతాన్ని నేను మార్చలేను అని చెప్పి ఆయన బౌద్ధంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెరియార్ ఆయన్ని కానీ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇద్దరిని పోల్చి చూస్తే
మేజర్గా మనకు కనిపించే డిఫరెన్స్ ఏంటి? ఇద్దరిది ఒకటే, ఇద్దరు క్యాస్ట్ ఉండకూడదని చెప్పారు. కానీ మతం విషయంలో ఆయన అసలు దేవుడిని నమ్మలేదు. అంబేద్కర్ ఏంటి అంటే హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతంలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మతం ప్రజెన్స్ ఉంటుంది, మతాన్ని తీయలేము అని ఆయన భావించి ఉండొచ్చు. ఇకపోతే మూడో రిఫార్మర్ ఎవరైతే దీనికి దగ్గరగా ఉండే రిఫార్మరు, గ్లోబల్ రిఫార్మరు కర్ల్ మార్క్స్. ఈయన కాన్సెప్ట్ ఏంటి అని అంటే కమ్యూనిజం. ఈ కమ్యూనిజం ఏమి అడ్వకేట్ చేస్తుందంటే ఎప్పటికైనా అణచబడిన వాళ్ళంతా, ఈ ప్రొలెటేరియన్స్ అంతా అంటే శ్రామిక వర్గం అంతా కూడా బూర్జువాల మీద దాడి చేస్తారు. భూస్వాములందరూ అంటే ఎక్కువ భూములు ఉండేవాళ్ళు, పరిశ్రమలు ఉండేవాళ్ళు అంతా కూడా సంపదను తప్పవేసుకుంటారు. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద వాళ్ళ మీద దాడి చేసి ఆ సంపదనంతా సమానంగా పంచుకొని వీళ్ళే నాయకులు అవుతారు అని చెప్పేది మార్క్సిజం. ఇది ఎకనామిక్ థియరీ. అంబేద్కర్ది లా థియరీ, ఆయనది సోషల్ థియరీ. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన సోషల్ రిఫార్మ్ని ఎంచుకున్నారు. అందరూ సోషల్ రిఫార్మర్సే. కానీ ఆయన ఎంచుకున్న మార్గాలు పెరియార్ వచ్చేపాటికి సొసైటీలో ఆలోచన రేకెత్తించే విధానం, పొలిటికల్ చేంజ్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి. అంబేద్కర్ లీగల్ చేంజ్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి. కర్ల్ మార్క్స్ ఏంటి అని అంటే మొత్తం ప్రపంచాన్ని ఎకనామిక్ థియరీతో మార్చాలి అని చెప్పి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచాన్ని చూశాడు. పెరియార్ ఏమో సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, సామాజిక కోణంలో చూస్తే, అంబేద్కర్ ఏమో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూని సమాజాన్ని అర్థం చేసుకుంటే, మనకి ఇక్కడికి వచ్చేపాటికి కర్ల్ మార్క్స్ ఏమో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ప్రపంచాన్ని నడిపించేదంటే డబ్బే కాబట్టి ఈ డబ్బే మంచి స్థితిగతులను నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ డబ్బు విషయంలో పేదవాళ్ళు పెద్దవాళ్ళని కొట్టి సమానంగా ఏదో ఒక రోజు వాళ్ళతో పాటు సమానం అవుతారని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒకళ్ళు సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకళ్ళు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకళ్ళు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాజాన్ని అర్థం చేసుకున్నారు. ఏది ఏమైనా సరే పేదవాళ్ళకి న్యాయం జరగాలండి. ఎవరైనా సరే ఏ ఫిలాసఫీ కొత్తగా వచ్చినా ఏదో ఒక దృష్టికోణం నుంచి మాత్రమే సమాజాన్ని చూడాల్సి ఉంటుంది, అంతకు మించి చూడలేదు కదా. అలాగే ఈ ముగ్గురు రిఫార్మర్స్ చాలా క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. అయితే మనకి మేజర్గా కర్ల్ మార్క్స్ ఫిలాసఫీ మనం చూస్తే, కర్ల్ మార్క్స్ ఫిలాసఫీ ఇప్పటికీ మన బూర్జువా వ్యవస్థ నడుస్తుంది అంటే బూర్జువా వ్యవస్థ మనం డైరెక్ట్గా చూడలేము. ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న భూస్వాములు వాళ్ళ పరిస్థితులు ఏం లేవు కదా. దాన్ని రూపాంతరం చెంది వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ గానో ఇంకోరగా వెళ్ళారు. అయితే అది అప్డేషన్లో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళ పార్టీ పాలసీస్లోని వాళ్ళ పందా మార్చుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా సరే కులం పేరుతో దోపిడీని వీళ్ళు వ్యతిరేకించారు. కులాన్ని పెంచి పోషించకూడదు అని చెప్పారు. మనుషుల మధ్య ఏదైతే గీతలు ఉన్నాయో వాటిని చెరిపేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పారు. ఒకళ్ళేమో సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకళ్ళు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకొకళ్ళేమో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఎంతో కొంత సేవ చేసి వెళ్ళారు. వాస్తవానికి ఇది లేకపోతే ఈ భారతదేశం ఇంకా దాస్య పరిస్థితిలోనే ఉండేది. సో వీళ్ళందరూ కూడా ఎమాన్సిపేషన్ ఆఫ్ కాస్ట్ అంటే దాస్య విముక్తి. ఎమాన్సిపేషన్ అంటే విముక్తి, దాస్య విముక్తి, ఎమాన్సిపేషన్ కావాలి, ఈ దాస్యాన్ని విముక్తి కావాలని చెప్పి పోరాటం చేసిన మహనీయులు వీళ్ళందరూ కూడా. అయితే వాస్తవానికి ఇప్పుడు పెరియార్ బ్రాహ్మణికల్ రేసెస్ మీద ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు నిజంగా అది ఉందా? వాస్తవానికి సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఇంత భయంకరంగా, అప్పుడంత భయంకరంగా ఉందా? లేదు కదా. ఏ కులప్రస్థ అంటే ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. సమాజం మారుతున్నప్పుడు మధ్యయుగాల్లో ఉన్నటువంటి చట్టాలు ఇక్కడ లేవు కదా. కాబట్టి వ్యవస్థ మారుతున్నప్పుడు వ్యవస్థలో అంతర్లీనంగా మార్పులు అన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంతో పోలిస్తే ఎంతో కొంత మెరుగైంది కదా. ఈ రోజున అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు. ఒక కులం వాళ్ళని ఇదని ఓసీలందరూ ఎంతమంది ఆటో తోలట్లేదు, రిక్షాలు తొక్కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కులం పేరుతోనో మతం పేరుతోనో మనుషుల్ని పాయింట్అవుట్ చేయడం కాదు. అయితే ఆ భావజాలం ఏదైతే ఉందో ఈరోజు మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసిన రిఫార్మ్స్ ఏంటి, వాళ్ళ దృష్టికోణం ఏంటి మాత్రం మనం చర్చిస్తున్నాం. ఇది లెందీ టాపిక్. ఇది ఏంటంటే ఇంకా ఉందా అంటే ఉంది అని రకరకాలుగా చెప్తారు. దానికి ఉదాహరణ ఇప్పటికీ గుడిలోకి రానివ్వట్లేదు, చాలా జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఉంది, కాదని ఎవరు అంటలేదు. కానీ ఇది మెల్లమెల్లగా గతం కంటే తగ్గుతూ ఉంది కాబట్టి ఇంకా తగ్గుతూ ఉంటుంది. అది ఇప్పుడు పెరియార్ని అడిగామనుకోండి, సోషల్ ఫైట్ ఉండాలంటాడు, దీన్ని మార్చాలంటే. అదే అంబేద్కర్ అడిగి ఇంకా లీగల్ చట్టాలు పటిష్టంగా ఉండాలి అంటాడు. సో ఇప్పుడు కర్ల్ మార్క్స్ని అడిగితే ఏమంటాడు అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రామికులు ఆర్థిక బలవంతులు అవ్వాలి అంటాడు. సో ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ పందా వాళ్ళది. ఇప్పుడు ఎవరైనా ఈ ఆర్టికల్ చదివేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకోటో కానీ ఈ పొలిటికల్ న్యూసెన్స్ మైండ్ సెట్ కాకుండా నేను చెప్పే టాపిక్ ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే ఈ వాదనలో వితండవాదం చేసే వాళ్ళ మైండ్ సెట్ కాకుండా ఈ పెరియార్ మూమెంట్ యొక్క ఫిలాసఫీ ఏంటి, ఆయన ఏ దృష్టికోణం సమాజాన్ని చూశాడు, అదేవిధంగా అంబేద్కర్ ఏ దృష్టికోణంతో సమాజాన్ని చూశాడు, కర్ల్ మార్క్స్ ఏ దృష్టికోణంతో సమాజాన్ని చూశాడు, ఎంతవరకు సక్సెస్ అయ్యాడు, ఇంకా చేయాల్సింది ఏముంది, ఇంకా కొత్త కొత్త రిఫార్మ్స్ వస్తే ఎలాంటి దృష్టికోణంలో రిఫార్మ్స్ రావచ్చు ఈ సమాజాన్ని మార్చడానికి, ఇలా ఆలోచన చేయండి. యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు
ఇంకొంచెం బాగుంటుంది. ఇక సరే, ఇక పొలిటీషియన్స్ వీళ్ళ మాటలు ఇంకా అవ్వలేదు, ఈ న్యూసెన్స్ అంతా ఓకే, ఎప్పుడు ఉంటుంది ఇదంతా. ఈ దృష్టికోణం, ఈ పొలిటికల్ న్యూసెన్స్ దృష్టికోణం వద్దు. చదువుకునే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్ దృష్టికోణం నుంచి మీరు చూడాలని కోరుకుంటాను. ఇది నేను అవుటర్ లైన్ చెప్పాను. ఇది హిందూ ఆర్టికల్ కూడా ఈరోజు వచ్చింది. నేనంతా అవుటర్ లైన్లో చెప్పాను. ఇంకొంచెం మీకు కావాలంటే దీని మీద ఇంకా ఎలాబొరేట్గా మీరు దీన్ని స్టడీ చేయండి. సో ఇది ఈ టాపిక్. చాలా క్లుప్తంగా, చాలా బ్రీఫ్గా 10 నిమిషాల్లో. ఇక నేను ఎక్కువ చెప్పినా యూట్యూబ్లో ఎవడో చూడడం. కాబట్టి ఇంకొంచెం మరొక టాపిక్తో రేపు ఒకసారి మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకొని మాట్లాడదాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.